హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం దిశ అనే పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ సిరీస్లో భాగంగా ప్రతిరోజు మనం ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా మోడల్ ఆన్సర్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, డీటెయిల్డ్గా మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి క్వశ్చన్ ఏదైతే ఉందో అది మన టెలిగ్రామ్ ఛానల్లోనూ, యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోనూ మనం పోస్ట్ చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్తో పాటు మన టెలిగ్రామ్ ఛానల్లో దిస్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది కూడా, మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో రైట్ ఫ్రమ్ మండే టు సాటర్డే మనం ఫాలో అవుతున్నటువంటి అప్రోచ్ కానీ, లేకపోతే ఈ సిరీస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఇంకా మరిన్ని వీడియోస్తో మనం ముందుకు రాబోతున్నాం. అండ్ ఎవరైనా మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలంటే మీరు డైరెక్ట్గా మన యాప్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మన అడ్మిన్ టీమ్ 6305955532 మన అడ్మిన్ టీమ్తో మాట్లాడి కూడా మీరు చక్కగా మన టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది. ప్రతి పేపర్ని స్వయాన నేనే డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసి డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్ మోడల్ ఆన్సర్స్ మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కంటిన్యూస్ కాన్స్టెంట్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ సపోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రతిరోజు మనం ఫాలో అయ్యేటటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి, వర్డ్ లిమిట్ చూస్తాము. సో మొత్తానికి మనకి టీఎస్పీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం ఎంత, 12 minutes ప్రతి క్వశ్చన్కి. కానీ 10 minutesలో ఆన్సర్ కంప్లీట్ చేయమని చెప్పాను. ఎందుకు మనం అలా చెప్పుకున్నాం, కొన్ని ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతిదీ ఫుల్ టాస్ ఉండదు కదా, కొన్ని బౌన్సర్లు ఉంటాయి, కొన్ని యార్కర్లు ఉంటాయి, వాటిని చాలా చూసి జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కంటెంట్ పూల్ చేసుకోవడానికి టైం పడుతుంది, అండ్ దాంతోపాటు బ్రెయిన్ స్టార్మింగ్ టైం పడుతుంది. మరి వాటికి అలాంటి క్వశ్చన్స్ కాస్త ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి డైరెక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత తక్కువ సమయంలో 10 minutesలో ఆన్సర్ రాసే ప్రయత్నం అనేటటువంటిది చేయండి అమ్మ. ఓకేనా? సో మరి ఇప్పుడు వర్డ్ లిమిట్ని తెలుసుకున్నాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి వచ్చి ఇంకొక డౌట్ని చెప్తాను చూడండి. ఎన్ని పేజెస్లో రాయాలి సార్ అని అడుగుతారు. 2 pages నుంచి 2.5 pagesలో ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేసే ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఓకేనా? రైట్. ఐడియల్గా మీకు 200 word ఆన్సర్కి 2 pages to 2.5 pages సరిపోతాయి చక్కగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హ్యాండ్ రైటింగ్. ఎందుకంటే ఎంబలిష్మెంట్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఇలాంటివి కూడా మీ ఆన్సర్లో మీరు వాడతారు, అండ్ ప్రాపర్ స్పేసింగ్ కూడా ఉంటుంది కాబట్టి. రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. వినండి ఏమంటున్నారు. క్రిటికల్లీ అనలైజ్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఆఫ్ 1969. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో అది విఫలం అవ్వడానికి గల కారణాలని విమర్శనాత్మకంగా విశ్లేషించమంటున్నారన్నమాట. నేను ఈ క్రిటికల్లీ అనలైజ్ అనే కీవర్డ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. అనలైజ్ అంటే ఏంటి, టు బ్రేక్ డౌన్ అనే అర్థం. సో వాట్ ఎవర్ ద రీజన్స్ ఏవైతే ఉంటాయో, సో స్ట్రైట్ ఫార్వర్డ్ రీజన్స్ అయినా, అబ్స్ట్రాక్ట్ రీజన్స్ అయినా, అంటే మనకు కనిపించేవైనా, కనిపించినటువంటి తెలియనటువంటి రీజన్స్ అయినప్పటికీ వాటిని బ్రేక్ డౌన్ చేయమని చెప్పి అడుగుతున్నారండి. క్రిటికల్లీ అనలైజ్ అంటే ఏంటి, దిస్ పర్టిక్యులర్ కీవర్డ్ డిమాండ్స్ ఆల్ డైమెన్షన్స్, ఆల్ సైడ్స్ ఆఫ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. ఈ రీజన్స్ ఏవైతే ఉంటాయో, ఆల్ డైమెన్షన్స్లో ఈ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా? వెన్ ఇట్ ఈస్ ఆస్క్డ్ టు క్రిటికల్లీ అనలైజ్. సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, తెలంగాణ మూవ్మెంట్ ఆఫ్ 1969 గురించి మనం ఆల్రెడీ మన క్లాసెస్లో డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. 1956లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఆంధ్ర లీడర్స్ ఎవరైతే ఉన్నారో హూ ఎంగేజ్డ్ ఇన్ నెగోషియేషన్స్ టు రీచ్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మేడ్ మెనీ ప్రామిసెస్ టు తెలంగాణ. తెలంగాణకి చాలా ప్రామిసెస్, వాగ్దానాలు చేయడం అనేటువంటి జరిగింది. చాలా సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఏంటా సేఫ్ గార్డ్స్? ఫండ్స్ ఫ్రమ్ ద తెలంగాణ రీజన్ వుడ్ బి స్పెంట్ ఇన్ ద తెలంగాణ ఏరియా ఇట్ సెల్ఫ్. సో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని తెలంగాణ ప్రాంతం మీదే ఖర్చు పెడతామని చెప్పారన్నమాట. అండ్ పొలిటికల్ పవర్ కూడా ఈక్వల్లీ షేర్ చేస్తారు. తెలంగాణ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పొలిటికల్ డిస్పెన్సేషన్లో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉంటారు, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని చెప్పి ప్రామిస్ చేశారు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో, తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తెలంగాణ సిటిజన్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అండ్ దాంతోపాటు తెలంగాణ రీజియన్ యొక్క డెవలప్మెంట్కి స్పెషల్ మెజర్స్ అనేటటువంటివి తీసుకుంటామని చెప్పి చాలా సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో, చాలా ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అందించడం అనేది జరిగింది. బట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి తొలి రోజు నుంచే ఆల్ దీస్ సేఫ్ గార్డ్స్ అండ్ ఆల్ దీస్ ప్రామిసెస్ వర్ బ్లాటెంట్లీ వైలేటెడ్. వాటన్నిటిని పూర్తిగా వైలేట్ చేయడం అనేది జరిగింది, ప్రామిసెస్ని బ్రేక్ చేయడం అనేటువంటిది జరిగింది.
లైక్ తెలంగాణ ఫండ్స్ వర్ సిగ్నిఫికెంట్లీ స్పెండ్ ఇన్ అదర్ ఏరియాస్. తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయాన్ని రాయలసీమ మరియు కోస్తాంధ్ర ప్రాంతాల మీద ఖర్చు పెట్టారు. తెలంగాణ స్టూడెంట్స్ వర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్య మరియు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం అనేది జరిగింది. మన తెలంగాణ లాంగ్వేజ్ని, యాక్సెంట్ని అండ్ కల్చర్ని పూర్తిగా ఇన్సల్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఏవైతే సేఫ్ గార్డ్స్ పేర్కొనడం అనేటువంటిది జరిగిందో వాటన్నింటినీ బ్రీచ్ చేయడం అనేది జరిగింది. తెలంగాణ లీడర్స్ వర్ నెవర్ మేడ్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ డిస్పెన్సేషన్ అట్ ఆల్. అండ్ పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో తెలంగాణ లీడర్స్తో అసలు షేర్ చేసుకోవడమే జరగలేదు. తెలంగాణ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ రీజియన్ ఏదైతే ఉందో దానికి డిస్క్రిమినేషన్ చూపిస్తూ ద అదర్ రీజియన్స్ లైక్ రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్ర యొక్క డెవలప్మెంట్ కోసం స్పెషల్గా పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. బయాస్ ఏదైతే ఉందో అప్పటి లీడర్స్ చూపించడం అనేది జరిగింది. బ్రీచింగ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మేడ్ డైలీ అఫేర్. ప్రతిరోజు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఏవైతే ప్రామిసెస్ చేశారో వాటన్నింటినీ బ్రీచ్ చేశారు, వైలేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ మెనీ స్కోర్స్ ఆఫ్ పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద సీమాంధ్ర రీజియన్ ఇంటూ హైదరాబాద్. కోస్టల్ ఆంధ్ర రీజియన్ నుంచి హైదరాబాద్కి చాలా మంది పీపుల్ మైగ్రేట్ అవుతూ రావడం అనేది జరిగింది. వీ హ్యావ్ సీన్ హ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్ర రీజియన్స్ ఇంటూ ఆర్ తెలంగాణ. దాని కారణంగా మన తెలంగాణ ప్రజానీకం ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ సందర్భంలో మహాదేవ్ సింగ్, ద లీడర్ ఆఫ్ ద సోషలిస్ట్ పార్టీ, గేవ్ ద కాల్ టు ఆర్గనైజ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ డే ఆన్ July 10, 1968. 1968 జూలై 10వ తారీఖున తెలంగాణ సేఫ్ గార్డ్స్ డేగా, తెలంగాణ వాగ్దానాల దినోత్సవంగా ఆయన ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. దానితో తెలంగాణ ఉద్యమం అనేటటువంటి భావన, ఒక మూమెంట్ మనం మొదలు పెట్టాలనే భావన స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఫైనల్లీ ఇన్ 1969 కేటీపీఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యాజిటేషన్తో, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ యొక్క ఎంప్లాయీస్ యొక్క యాజిటేషన్తో తొలిదశ తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో అది మొదలైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో మొత్తానికి పెద్ద ఎత్తున సాగినటువంటి తొలిదశ తెలంగాణ ఉద్యమం, ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 ఏ విధంగా ఎండ్ అవ్వడం అనేది జరిగింది, ఏ విధంగా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది, ఈ ఉద్యమం విఫలం అవ్వడానికి వేరు కారణాలు ఏంటి, అది క్వశ్చన్లో మాట్లాడమంటున్నారు. మరి దిస్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేద్దాం, దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్గా అడ్రస్ చేద్దాం, హ్యాండిల్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మోడల్ ఆన్సర్ని చూపిస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దానికంటే ముందు ద బేసిక్ అప్రోచ్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? వింటారా? మరి వినండి. సో ఫస్ట్ ద బేసిక్ అప్రోచ్ గురించి మాట్లాడదాం. చూడండి, ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలమ్మా, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ ఐడియల్లీ సార్ ఎన్ని లైన్స్లో రాయమంటారంటే 2 lines రాయమని చెప్తాను నేను ఇంట్రడక్షన్ని. ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ విల్ డెఫినెట్లీ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ఆన్సర్స్. గుర్తుపెట్టుకోండి, యూ మస్ట్ ఫోకస్ ఆన్ బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ పార్ట్స్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఏంటి? టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. అండ్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఏంటి? టు కన్క్లూడ్ యువర్ బాడీ పార్ట్. సో బాడీ పార్ట్, దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, దట్ ఈస్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969. దానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాని ఇండక్షన్లో క్రిస్ప్ అండ్ షార్ట్గా మీరు మాట్లాడాలి. ఓకేనా? అండ్ ఎక్సెప్షనల్ ఇండక్షన్స్ ఎలా రాయాలి, మీ ప్రమేయం లేకుండా ఇండక్షన్స్ ఎలా రాయాలి, ఎలా మీ ఆన్సర్ రైటింగ్ ప్రాసెస్ మీరు ఆటోమేట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సెషన్స్ అనేవి చేస్తాను వాటి మీద సెపరేట్గా, నాట్ టు వరీ అట్ ఆల్. అండ్ బాడీ పార్ట్లో ఏం చేస్తారు? వేరియస్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం అనేటువంటిది చేస్తారన్నమాట. అండ్ కన్క్లూజన్లో ఏం చేస్తారు? యూ కెన్ క్విక్లీ సమరైజ్ ద 1969 తెలంగాణ యాజిటేషన్స్ ఎయిమ్ ఫర్ స్టేట్హుడ్ అండ్ వైడ్ స్ప్రెడ్ సపోర్ట్ అండ్ ఇట్స్ అల్టిమేట్ సప్రెషన్ డ్యూ టు ద పొలిటికల్ మ్యానిపులేషన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. పొలిటికల్ లాబింగ్ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో మెజర్ పొలిటికల్ లాబింగ్ ద్వారా జరగడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 1969 తెలంగాణ మూమెంట్ ద ఫస్ట్ ఎవర్ యాజిటేషనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ సెపరేట్ స్టేట్హుడ్ ఏదైతే ఉందో అది పొలిటికల్ లాబింగ్ కారణం ద్వారా ఎండ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. రైట్? సో దిస్ కైండ్ ఆఫ్ జార్గాన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే మీరు ఆన్సర్లో వాడతారో సో అప్పుడు మీ ఆన్సర్కి ఒక అథెంటిసిటీ రావడం అనేటువంటిది జరుగుతుంది. మీ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి క్రెడిబిలిటీ రావడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, మోడల్ ఆన్సర్ ద్వారా దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వినండి. రైట్? సో మోడల్ ఆన్సర్ చూడండి, ఇంట్రడక్షన్ ఫస్ట్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ రిలవెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంట్రడక్షన్. సో ఏదైతే సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా ఇండక్షన్లో ఆ టర్మ్ ఏదైతే ఉందో టెర్మినాలజీ దాన్ని ఉపయోగించడం వెరీ ఇంపార్టెంట్. సో ఇండక్షన్ చూడండి, ద మూమెంట్ దట్ బిగన్ ఇన్ 1968 ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్, దట్ ఈస్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ డే అనేటువంటి డేని ఆర్గనైజ్ చేయడం ద్వారా దిస్ ఐడియాలజీ ఏదైతే ఉందో ద ఐడియా ఆఫ్ ఆర్గనైజింగ్ ఎ సెపరేట్ మూవ్మెంట్ టు అప్హోల్డ్ ద సేఫ్ గార్డ్స్
గివెన్ టు తెలంగాణ యాజ్ పార్ట్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, అది స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది కదా. దిస్ ఐడియా ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేది జరిగింది కదా. ఇట్ గ్రాడ్యువలీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ డిమాండ్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్ బై 1969. 1969 నాటికి అది పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్రోద్యమంగా మెటామార్ఫసైజ్ అవ్వడం అనేటువంటి జరిగింది. హౌవెవర్ బై 1971 ద మూవ్మెంట్ హ్యాడ్ వీకెండ్ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. చాలా కారణాల చేత ఈ ఉద్యమం ఏదైతే ఉంటుందో అది బలహీనపడ్డం అనేటువంటి జరిగింది. నౌ లెట్ us look at various reasons for the failure of the movement. ఈ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఏం చేయొచ్చు, వాటిని ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ద్వారా మీరు ఎక్సెప్షనల్ వేలో అడ్రస్ చేసే ప్రయత్నం చేయొచ్చు, వాటన్నింటినీ మెన్షన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఫస్ట్ 1969 తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది వీకెన్ అవ్వడానికి కారణం, బలహీనపడడానికి, ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే లిమిటెడ్ రీచ్ అమ్మ. సో మూవ్మెంట్ ఓన్లీ అర్బన్ అండ్ మిడిల్ క్లాస్ పాపులేషన్స్కి చేరింది, కానీ రూరల్ అండ్ రిమోట్ రీజియన్స్కి చేరడం అనేది జరిగింది, చేరలేకపోయింది. దాని కారణంగా మూవ్మెంట్ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఎక్కువగా ఇది ఎంప్లాయ్మెంట్ రూల్స్, ఎంప్లాయ్మెంట్ రైట్స్ మీద ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది, కానీ అదర్ ఏరియాస్ దట్ రెజొనేట్ విత్ ద రూరల్ మాసెస్, దట్ ఈస్ అగ్రికల్చర్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసిన ద మూవ్మెంట్ చేయడం అనేది జరగదు. ద మూవ్మెంట్ ల్యాక్ ద నెసరీ ఐడియాలజికల్ ప్రోపగండా టు సస్టైన్ ఇట్స్ మూమెంటం. సో ఈ ఉద్యమం వెనక ఏదైనా బలమైన భావజాలం ఏదైనా ఉండి నడిపించలా. సో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఒక డ్రైవింగ్ ఫోర్స్ అంటూ లేనటువంటి పరిస్థితి. ద మూవ్మెంట్ ల్యాక్ ద నెసరీ ఐడియాలజికల్ ప్రోపగండా మాట్లాడడం. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ మీనింగ్ఫుల్ డిస్కషన్స్, డిబేట్స్ అండ్ లెక్చరర్స్, ద మూవ్మెంట్ వాస్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్సెడియరీ స్పీచెస్ అండ్ ఇన్ఫ్లమేటరీ స్లోగన్స్. విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, వీటన్నింటితో మూమెంట్ అంతా నిండిపోవడం వల్ల సో ఒక విశ్లేషణ కానీ లేకపోతే ఒక క్రియాశీలకమైనటువంటి చర్చ కానీ జరగనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. అందుకోసం దిస్ మూమెంట్ ఏదైతే ఉందో అది బలహీనపడడం అనేది జరిగింది. ఫిజికల్ అటాక్స్ ఆన్ ఆంధ్ర ఎంప్లాయీస్ అండ్ వల్గర్ కామెంట్స్ అబౌట్ ఆంధ్ర పీపుల్, ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ, ఆంధ్ర ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫిజికల్ అటాక్స్ కానీ, వీటన్నిటి కారణంగా కూడా ఇది ఒక వర్గానికి వ్యతిరేకంగా మన ప్రజలు చేస్తున్నటువంటి పోరాటంగా మాత్రమే చిత్రీకరించబడింది తప్ప మన అస్తిత్వం కోసం, మన హక్కుల కోసం మనం చేస్తున్నటువంటి పోరాటంగా ఎవరైనా చూసారా, ఎవరైనా అనుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర జర్నల్స్ ఎగ్జాజరేటెడ్ దీస్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ విచ్ డిమినిష్ ద సింపతి ఫర్ ద తెలంగాణ మూవ్మెంట్ ఫ్రమ్ అవుట్ సైడర్స్. ఏవైతే ఆంధ్ర న్యూస్ పేపర్స్ కానీ జర్నల్స్ కానీ ఉన్నాయో సో అవేం చేసినాయి, తెలంగాణ పీపుల్ ఇలా ఆంధ్ర వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉన్నారు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉన్నారు, ఆంధ్ర సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కించపరుస్తూ ఉన్నారు అని బయటికి ప్రొపగండా చేసే ప్రయత్నం చేశారు. దాని కారణంగా కూడా ఈ మూమెంట్ యొక్క సోల్ పర్పస్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయింది, నిర్వీర్యం అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ ల్యాక్ ఆఫ్ లిటరేచర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా మనం చెప్పొచ్చు. మనకి తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం మనం చూస్తే, లాస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ మనం చూస్తే లిటరరీ వర్క్స్ అండ్ ది స్కాలర్స్ చాలా కీలకమైన పాత్ర పోషించారు ప్రజలందరినీ మొబిలైజ్ చేయడంలో, ఒక తాటి మీదకి తీసుకురావడంలో. బట్ 1969 తెలంగాణ మూమెంట్, తొలి తెలంగాణ ఉద్యమంలో ఇది ఉందా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూమెంట్లో లేనటువంటి పరిస్థితి. ఇట్ వాస్ డ్రివెన్ బై ఎమోషన్స్ రాదర్ దెన్ స్ట్రాటజిక్ ప్లానింగ్. ఒక సిగ్నిఫికెంట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ లేకుండా కేవలం ఎమోషన్స్ వాటి మీద ఈ మూమెంట్ ముందుకెళ్ళడం అనేటువంటి జరిగింది. నో సిగ్నిఫికెంట్ రైటింగ్స్ ఆర్ బుక్స్ డీటెయిలింగ్ ద ఇంజస్టిస్ ఫేస్డ్ బై తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, తెలంగాణ ప్రజలకు కల్పించినటువంటి రక్షణలు ఏవైతే ఉంటాయో ఎలా తూట్లు పడబడుతున్నాయని చెప్పేటటువంటి ఏమైనా న్యూస్ పేపర్ జర్నల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ ఒపీనియన్ ఆర్టికల్స్ కానీ వ్యాసాలు కానీ ఏమైనా ఉన్నాయా అప్పుడు రాయనటువంటి పరిస్థితి. సో దిస్ అబ్సెన్స్ ఆఫ్ లిటరేచర్, సో ఇలాంటి లిటరీ వర్క్స్ ఏవైతే ఉంటాయో లేకపోవడం వల్ల మూమెంట్కి సపోర్ట్ చేస్తూ ఏమైనా లిటరీ వర్క్స్తో కవులు కానీ రచయితలు కానీ ఎవరు రాకపోవడం వల్ల, ఆథర్స్ కానీ వీళ్ళందరూ బికేమ్ ఏ మేజర్ ఆబ్స్టెకల్, ఒక ఇంపెడిమెంట్ కింద అది మారడం అనేటువంటి జరిగింది. సో ల్యాక్ ఆఫ్ సిగ్నిఫికెంట్ లిటరీ వర్క్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్గా మనం చెప్పొచ్చు. అండ్ నాన్ పార్టిసిపేషన్ ఆఫ్ మెజారిటీ ముస్లిమ్స్, ఇది కూడా ఒక కారణం అమ్మ. ప్రామినెంట్ ఆథర్ నేమ్ కింగ్షుక్ నాగ్ ఇన్ హిస్ బుక్ తెలంగాణ మూమెంట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్స్ బిహైండ్ ద నాన్ పార్టిసిపేషన్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్. సో ఎందుకు ముస్లిమ్స్ పార్టిసిపేట్ చేయలేదని చెప్పి దానికి రీజన్స్ కూడా చెప్పడం అనేది జరిగింది. Muslims who made up of 35% of Hyderabad's population, 10% of total Telangana population were wary of the movement due to historical events. మన తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి ఆ 10% మహమ్మదీయులు కూడా ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా చారిత్రాత్మకమైనటువంటి కారణాల వల్ల. నిజాం రజాకార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందూస్ని అటాక్ చేశారు. దట్ పర్టికులర్ హోల్ సగా మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో ఏదైతే ఉందో అది కండక్ట్ చేసి హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేయడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత చాలా జైన్ చౌదరి మిలిటరీ రూల్ సమయంలో కానీ లేకపోతే ఎంకే వెలోడి సివిలియన్ గవర్నమెంట్ సమయంలో కానీ ఏం జరగడం అనేది ముస్లిమ్స్ మీద నేటివ్ పీపుల్ చాలా అటాక్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కాన్సిక్వెంట్లీ ముస్లిమ్స్ పెర్సీవ్డ్ ద మూమెంట్ యాజ్ ప్రిడామినెంట్లీ హిందూ. సో ఇదే హిందూ డామినెంట్ మూమెంట్గా ముస్లిమ్స్ దీన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి జరిగింది. అందుకే వీళ్ళు దూరంగా ముస్లిమ్స్ ఈ పర్టికులర్ మూమెంట్కి దూరంగా ఉండడం అనేటువంటిది జరిగింది.
అండ్ పొలిటికల్ మ్యానిపులేషన్ యాజ్ వెల్. పొలిటీషియన్స్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు ఈ మూమెంట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడంలో. కాసు బ్రహ్మానంద రెడ్డి ఎలా ఉక్కుపాదంతో ఈ మూమెంట్ అణిచివేశారో కూడా మనం మన క్లాసెస్లో మాట్లాడుకున్నాం. సో పబ్లిక్ సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యానిపులేట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో కోర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అంటే మన 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 ఎగ్జిస్టెన్స్, లేకపోతే మన యొక్క యాక్సెంట్, మన యొక్క లాంగ్వేజ్, మన కల్చర్, వీటన్నిటికీ ఇన్సల్ట్ జరుగుతున్నప్పటికీ వీటి మీద విశ్లేషణ జరగకుండా ఇతర విషయాల మీదకి డైవర్ట్ చేయడం అనేది జరిగింది పీపుల్ని. చెప్పాను కదా, పీపుల్ కూడా ఆలోచించే పరిస్థితి లేరు, బికాస్ దే వర్ ఎమోషనలీ డ్రివెన్. ఎప్పుడైతే నేను ఒక ఐడియాలజీ బ్యాక్ చేయడం అనేది జరుగుతుందో నువ్వు రేషనల్గా ఆలోచిస్తావు, బట్ ఎమోషన్స్ ఎప్పుడైతే నేను బ్యాక్ చేయడం అనేది జరుగుతుందో సో నీ మైండ్ ఏదైతే ఉందో అది ఊగిపోతూ ఉంటుంది, ఊరికే డీవియేట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో టుక్ యాక్షన్స్ దట్ సప్రెస్ ద మూవ్మెంట్, ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ అచీవింగ్ ఇట్స్ గోల్. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమాన్ని అణచివేయడానికి 8 పాయింట్ ఫార్ములా కానీ ఇలాంటివి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అందుకే ఉద్యమం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోవడం అనేది జరిగింది. ఏ ఆబ్జెక్టివ్స్ అండ్ ఏ గోల్స్తో అయితే 1916 తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో వాటిని నెరవేర్చుకోలేకపోవడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో బాడీ పార్ట్లో మెన్షన్ చేయాల్సినటువంటి కన్క్లూజన్ చూడండి, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఇస్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 1916 తెలంగాణ మూవ్మెంట్ ఆర్ యాజిటేషన్ వాజ్ ఎ పొలిటికల్ మూవ్మెంట్ aimed at securing it, or a pivotal movement, very key movement aimed at securing statehood for the Telangana region. ప్రత్యేక తెలంగాణ కోసం స్టార్ట్ అయినటువంటి తొలి ఉద్యమంగా మనం చెప్పొచ్చు. డెస్పైట్ వైడ్ స్ప్రెడ్ సపోర్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్, విద్యార్థుల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ, ఎంప్లాయీస్ నుంచి కానీ చాలా సపోర్ట్ వచ్చినప్పటికీ ద మూమెంట్ వాజ్ అల్టిమేట్లీ సప్రెస్ డ్యూ టు ది యాక్షన్స్ ఆఫ్ పొలిటీషియన్స్, రాజకీయ నాయకుల యొక్క ధోరణి వల్ల కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ లైక్ లిమిటెడ్ రీచ్ ఆఫ్ ద మూమెంట్ కానీ, లేకపోతే ఒక ల్యాక్ ఆఫ్ ఐడియాలజికల్ బేసిస్ కానీ, లేకపోతే మనకి ల్యాక్ ఆఫ్ సిగ్నిఫికెంట్ లిటరరీ వర్క్స్ కానీ టు సపోర్ట్ దిస్ పర్టికులర్ మూమెంట్. సో ఇవన్నిటి కారణాల చేత మొత్తానికి ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ మహా ఉద్యమం ఏదైతే ఉందో అది విఫలం అవ్వడం అనేటువంటిది జరిగింది, ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో యూ కెన్ కన్క్లూడ్ యువర్ ఆన్సర్, యూ కెన్ క్విక్లీ సమరైజ్ ద బాడీ పార్ట్, రైట్. సో అందరికీ దిస్ పర్టికులర్ క్వశ్చన్ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సెషన్ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఎవరైనా మన ఇన్స్టిట్యూట్లో మనం ఆఫర్ చేసే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకుంటే 6305955532 ఇందాక నెంబర్ పెట్టాను, వాటి కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 8500671913. ఈ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా నాతో మాట్లాడైనా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. కాన్స్టెంట్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. సో చక్కగా ప్రతి స్టెప్లోనూ నేనే మీతో పాటు ఉంటాను, మీ పేపర్స్ అని నేనే ఎవాల్యుయేట్ చేస్తాను. 1-to-1 మెంటర్షిప్ అనేటువంటిది ఉంటుంది. చక్కగా జాయిన్ అవ్వండి. మీ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయి విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ మీ ఆన్సర్స్లో మీరు చాలా మార్పులు చూస్తారు. ఓకేనా, దట్ ఈస్ ఫర్ షూర్. We follow a very scientific, very rational approach. Whatever the subject I teach, we follow a proper system. When you follow my system, there is no power on that can stop you answering questions in your mains examination in a very effective way, very efficient way. Right? Perfect, Nana. But next class, thank you so much. Bye, Nana.